హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ నేను లిఖిత. చూపు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత విలువైన వరం. మరి ఈ మధ్యకాలంలో మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డిజిటల్ యుగం వచ్చేసింది. ఎక్కువగా యంగ్ జనరేషన్ స్క్రీన్ టైం ఎక్కువగా పెంచేస్తూ పోతున్నారు. అంతేకాకుండా హెల్త్ ఇష్యూస్ కూడా పెద్దవాళ్ళు ఎక్కువగా చూస్తున్నాం డయాబెటీస్ వల్ల. సో ఇలాంటి కారణాల వల్ల కంటి ఆరోగ్యం అంతా దెబ్బతింటూ వస్తుంది. మరి మన కంటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. మరి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇలాంటి అన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ విన్ విజన్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మన సీనియర్ ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు, నిమ్మగడ్డ గారు. మరి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఓ హాయ్ నిఖిత, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ మ్యామ్. అసలు సెలబ్రిటీస్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి, కామన్ మ్యాన్ వరకు ఎఫెక్టివ్ వేలో మీరు సేవలు అందిస్తూ ఉంటారు, చాలా ప్రామినెంట్ వేలో. అలాగే మీ ఫౌండేషన్ కూడా ఉంది. ఎంతోమంది పేద ప్రజలకు మీరు సేవలు అందిస్తున్నారు ఫ్రీగా కూడా. మరి అసలు ఈ విన్ విజన్ ఏంటి మ్యామ్? అసలు ఆ పేరే విన్నింగ్ మెనీ హార్ట్స్ అని చెప్పొచ్చు. అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది విన్ విజన్ అనడానికి? ఆ పేరు, ఆ ఐడియా ఎవరిది? అంటే నేను ఇంతకు ముందు మ్యాక్స్ విజన్ అని అక్కడ వర్క్ చేశా. ప్రసాద్ రెడ్డి గారు నా మెంటార్. ఓకే. వాట్ ఐఎమ్ టుడే ఈజ్ ఆయన వల్లే. ఓకే. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ మ్యాక్స్ విజన్ని వేరే మేనేజ్మెంట్ తీసుకోవడంతో, ఇంకా కొత్త మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మనం ఆ ఓల్డ్ అండ్ న్యూ మధ్యలో ఉండే ఆ ట్రాన్సిషన్లో కొన్ని చేంజెస్ ఉంటాయి కదా. సో అప్పటికి నేను కూడా సీనియర్ని అయిపోయాను. సో ఎంతో మందిని మీరు ట్రీట్ చేశారు, ఎంతో మందికి అక్కడ కూడా నాకు అట్లా క్లయింటేల్ చాలా బిల్డప్ అయింది. సో ఇప్పుడు మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అట్లా విజన్ అలా వచ్చిందంట. ఆ రకంగా విన్ విజన్ ఇన్సెప్షన్. ఎస్ మ్యామ్. అసలు ఇప్పుడు ఇండియాలో, మన దేశంలో కంటి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? చాలా మంది కూడా ఐ హెల్త్ మీద ప్రయారిటీ చూపిస్తున్నారు. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? కంటి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? సి ఈ విండోస్, మనం బయట ప్రపంచాన్ని చూడటానికి ఉంచి కళ్ళు కదా మరి. సో సమ్ టైమ్స్ అనుకుంటాం కదా, మొత్తం పిచ్ డార్క్ అయినప్పుడు, పవర్ పోయినప్పుడు అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో నో డిస్రెస్పెక్ట్ ఫర్ అవర్ బ్లైండ్, బట్ వాళ్ళకి వేరే సెన్సెస్ అలా డెవలప్ అవుతాయి చిన్నప్పటి నుంచి అలా ఉన్నప్పుడు. బట్ మన పరిస్థితి అలా కాదు కదా. సో మధ్యలో అలా చూపు కోల్పోవడమా లేదా చూపు తగ్గడమా, మనం దాన్ని ఇట్స్ నాట్ ఈజీ, రైట్? నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెయిన్ ఈ ఐజ్ అంటే, రైట్? సో ఇప్పుడు హెల్త్ పరంగా అంటే లైఫ్ స్టైల్స్ డిసీజెస్ అంటున్నారు కదా, మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అయితే చిన్న పిల్లల్లో, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కూడా వస్తుంది. ఎందుకంటే మొత్తం ఇదివరి రోజుల్లో నడక అనేది ఉండేది, శరీర శ్రమ ఎక్కువ ఉండేది. సో అప్పుడు వాళ్ళు కార్బోహైడ్రేట్స్ లాంటివి ఎక్కువ తీసుకున్నా వాళ్ళకి సరిపోయింది. ఇప్పుడు అంతా కూర్చునే ఉన్నాం. యాక్చువల్లీ మా ప్రొఫెషన్లో అయితే మేము అన్ని కూర్చునే ఉంటాం. మేము సర్జరీస్ కూడా మైక్రోస్కోప్లో చూసి చేస్తుంటాం, కూర్చొనే చేస్తాం. వేరే సర్జరీస్లో నిలబడి చేస్తారు. సో అట్లాగే సాఫ్ట్వేర్లో కానీ ఏదైనా మనం ఇప్పుడు డిస్టెన్సెస్ అన్నీ కూడా దూరం అయిపోయాయి. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళేది కూడా అసలు రోడ్డు మీద నడవడానికి మనకి అదో పనిగా చూస్తూ వస్తాం. అసలు అంటే నడవడానికి కూడా మనకు కూడా వీలుగా లేదు కదా. సో అలాగే ఏదైనా కానీ ఇట్లాంటి శరీర శ్రమ తగ్గేసరికి లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరిగాయి. అట్లాగే ఇందాక యూస్ సెడ్ టెక్నాలజీ వచ్చింది, బట్ దాంతోపాటు దాంట్లో నెగిటివ్ సైడ్ కూడా వచ్చింది. ప్రతిదానికి ఒక అప్ సైడ్ డౌన్ సైడ్ ఉంటా కదా, రైట్? డిజిటల్ థింగ్ ఇస్ సో క్విక్. ఇప్పుడు ఎన్నితో రాసేదానికి దాంట్లో గబగబా టైప్ చేసినప్పుడు అది ఉండిపోద్ది. బుక్ అనేది ఒక్కొక్కసారి టేర్ అవ్వచ్చు, దాంట్లో లెటర్స్ పాడవచ్చు, బట్ ఇందులో ఉండిపోయింది కదా. ఆ క్లౌడ్ లో సేవ్ అయితే ఎప్పటికీ ఉంటాయి కదా అవి. సో దానిలో అలా ఉంది. బట్ దెన్ ఐ స్ట్రెయిన్ అనేది డిజిటల్ స్ట్రెస్ ఎక్కువైంది కదా. సో పిల్లల్లో కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి చాలా ఎక్కువ చూస్తున్నాం. వాళ్ళు ఎంత చిన్న పిల్లలు కనుక వాళ్ళు ఈ స్క్రీన్స్ కి అలవాటు పడితే న్యాచురల్ లైట్ కి ఎక్స్పోజ్ కాకుండా ఉన్నప్పుడు ఈ మైనస్ పవర్ ఎక్కువ అవడం పిల్లల్లో జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అట్లాగే
ఈ మధ్య కాలంలో మయోపిక్ ఎపిడమిక్ అని ఇదే దీని Okay, గురించే okay. మయోపిక్ ఎపిడమిక్ అంటే ఇదే. సో దీన్ని నిర్లక్ష్యం జెనెటిక్ చేస్తే ఇదివరకు రోజుల్లో జెనెటిక్ అనుకునేవాళ్ళం. Okay. పేరెంట్స్ లో ఒక పేరెంట్ కున్న ఇద్దరు పేరెంట్స్ కుంటే ఇంకా రిస్క్ ఎక్కువ ఆ ఓకే పిల్లల్లో. ఓకే వాళ్ళకి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలాంటివి రాకుండా మనం చేయలేం. నిర్లక్ష్యం చేయకూడదు మ్యామ్? ఈ ఎలాంటి సిమ్టమ్స్ అనేవి మనం నిర్లక్ష్యం చేయకూడదు పిల్లల్లోనా? పిల్లల్లో పిల్లల్లో చాలా మంది అనుకుంటారు వాళ్ళు కొంచెం పెద్దగా అవ్వాలి, స్కూల్ ఏజ్ వస్తేనే Hmm. వాళ్ళు లెటర్స్ గుర్తుపెట్టి. అలా ఏం లేదు. 1.5 2 years అసలు అప్పటి నుంచి కూడా మనం స్క్రీన్ చేయొచ్చు. ఓకే తెలిసిపోతుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ కనుక మైనస్ పవర్ ఉండి ఒక్క పేరెంట్ కున్నా లేదా ఇద్దరుకుంటే ఇంకా వాళ్ళ పిల్లల్లో 1.5 2 years నుంచి స్క్రీనింగ్ చేయించవచ్చమ్మా. ఓకే సో అంటే చేయడం వల్ల ఆపేదానికి కని కాదు. ముందు విజన్ అనేది ఏంటంటే యాజ్ ఐ సెడ్ ఆ బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళాలి. ఓకే వాళ్ళకి ఇక్కడ దాకా కనబడితే ఇక్కడ దాకే చూస్తారు. అందుకే కొన్నిసార్లు పిల్లలు టీవీ దగ్గరగా వెళ్ళి చూస్తున్నప్పుడు ఇంట్లో ఓకే అదొక రైట్ సిగ్నల్ లాంటి వార్నింగ్ సిగ్నల్. వీళ్ళకి ఏదో విజన్ మనం చెక్ చేయించాలి, ఐ డాక్టర్ తీసుకెళ్ళాలి. అలాగే కన్ను కూడా ఇలా అంటూ ఉంటారు. అప్పుడు ఐ బాల్స్ ఇలా ఇలా కంటిన్యూస్ గా మన చూపు వైపు ట్రావెల్ చేస్తే అది చిన్న బేబీస్ లో బేబీస్ లో వాళ్ళు చూడట్లేదు అనేది అదొకటి మనం కనుక్కోవచ్చు. అలాగే ఎలా ఒక ఐ బాగుండి ఒక ఐ బాగుండదు. ఎగ్జాక్ట్లీ అది అప్పుడు ఇట్లా కవర్ చేసినప్పుడు బాగాలేని కన్ను వాళ్ళు రెసిస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ కన్ను బాగా చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ కన్నులో వీక్ అయింది. సో ఈ మంచి కన్ను ఇట్లా అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు రెసిస్ట్ చేస్తారు. మనమైతే మూయగానే మూసుకుంటాం, బట్ చిన్న పిల్లల్లో అయితే ఇలా ఎవరికైతే వీక్ ఉంటుందో వాళ్ళు చెప్పలేరు కదా, అట్లా అదొక వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్. ఓకే మరి దాన్ని డ్రాప్స్ వేసి చూసి వెనకాల ఏముంది అనేది మాకు అర్థం అవుతుంది. రైట్ సో ఇట్లా రకరకాలుగా చూడొచ్చు. అట్లా పిల్లలు స్కూల్లో కూడా టీచర్స్ కంప్లైంట్ చేస్తారు, సరిగా వాళ్ళు హోంవర్క్స్ సరిగా చేయడం లేదు, అటెంటివ్ గా ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు వెనక కూర్చున్నప్పుడు టీచర్ బోర్డు మీద రాసింది కనపడట్లేదు. టీచర్స్ కూడా ఐడెంటిఫై చేస్తారు. సో ఇట్లాంటి కానీ ఇవన్నీ కాకముందే మనం చూసేది ఏంటంటే హిస్టరీ ఉందనుకో పేరెంట్స్ రైట్ చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. అలాంటి ఎలాంటి కేర్ తీసుకోవచ్చు మ్యామ్ పిల్లలు కంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా? ఎంత పవర్ ఉంది ఏంటని చూసాక గ్లాసెస్ ఇవ్వడం ఇంపార్టెంట్. అయితే చాలా మంది అనుకుంటారు కళ్ళజోడు పెడితే సైట్ పెరగదు, ఆగిపోతుంది, అట్లా అపోహలో ఉంటుంది. ఇట్స్ ఎ మిత్. ఓకే గ్లాసెస్ పెడితే బాగా కనపడుతుంది, అంతేగాని సైట్ పెరగకుండా ఆగిపోవడము లేదా అక్కడే ఇంకా ఎక్కువగా అంటే హైట్ లాగా హైట్ పెరిగినట్టే సైట్ కూడా పెరుగుతుంది. ఓకే తగ్గిపోతుంది నువ్వు అద్దాలు వాడు అస్సలు కాదు. ఓకే కానీ చూపు ఇంపార్టెంట్ కదా. ఫిజికల్ గ్రోత్ తో పాటు మెంటల్ ఎబిలిటీస్ కూడా మనం బాగా చూస్తేనే కదా పిల్లల్లో గ్రోయింగ్ చిల్డ్రన్ ఉండేది. సో అందుకని పెట్టాలి. అయితే ఈ మధ్య కాలంలో గత 5-6 ఏళ్ళ నుంచి కూడా కాన్సెప్ట్స్ వచ్చాయి. ఒక టైప్ ఆఫ్ డ్రాప్స్ వచ్చాయి. ఆ డ్రాప్స్ వేయడం వల్ల ఎందుకు వస్తుంది అంటే మైనస్ పవర్ ఐబాల్ పొడుగ్గా పెరుగుతుంటుంది. ఓకే హైట్ అందుకనే హైట్ ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో అంటే 18-20 ఏళ్ళకి అలా సైట్ కూడా స్టేబుల్. ఈ రోజుల్లో అలాగే స్టేబుల్ అవ్వాలి, అందుకని ప్రొసీజర్స్ ఏమైనా చేయాలంటే కూడా ఆ ఏజ్ వరకు ఆపేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే న్యూ ఒక మెడిసిన్ వచ్చింది, అది వేయడం వల్ల రోజు వేయాలి, గ్రోత్ పీరియడ్ వరకు వేయాలి, ఐబాల్ లెంత్ ని పెంచకుండా ఆపుతుంది. ఓకే అలాగే ఒక స్పెషల్లీ డిజైన్ గ్లాసెస్ వచ్చాయి, DIMS గ్లాసెస్ అంట. అది కూడా దాని కాన్సెప్ట్ కూడా అంతే, సైట్ ని ఆపేస్తుంది, పెరగకుండా వచ్చింది పోదమా. ఓకే సో వచ్చేదాన్ని ఎక్కువగా చేయకుండా వచ్చాయి. అలాగే కొన్ని కాంటాక్ట్ లెన్స్లు కూడా వచ్చాయి. సమ్ కాంటాక్ట్ లెన్స్ ఏంటంటే అది US లో ఎక్కువ పాపులర్ ఉన్నాయి. ఓవర్ నైట్ వేస్తారు, నెక్స్ట్ డేకి కళ్ళజోడు లేకుండా ఏం లేకుండా కనపడుతుంది. కానీ వాటిలో కొంచెం ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే కూడా వస్తున్నాయి ఇండియాకి. కానీ మన చూడాలి అంటే ఇవన్నీ కూడా ఈ గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ చాలా ఎక్స్పెన్సివ్. డ్రాప్స్ అంత ఎక్స్పెన్సివ్ కాదు, అఫోర్డబుల్, ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు. అయితే ఇంకొక న్యూ స్టడీ వచ్చింది ఏంటి అంటే ఈ డ్రాప్స్ ఈ గ్లాసెస్ రెండు కలిపితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే ఇస్ ఇట్ వర్కింగ్ మ్యామ్ ఆ కాంబినేషన్? yes. ఓకే
ఇప్పుడు అయితే గ్లాసెస్ నేను చెప్పా కదా, అందరూ ఎఫర్ట్ చేయలేరు. ఎఫర్ట్ చేసేవాళ్ళు Right. ఎస్ బెస్ట్. అలాగే ఇప్పుడు యంగ్ జనరేషన్ కొంచెం సైట్ వచ్చినా నాకు అందం పోతుంది అని లాసిక్ సర్జరీ చేపించుకుంటూ ఉంటారు. అది ఏజ్ క్రైటీరియా ఏంటి? నేను నువ్వు అన్న స్టేట్మెంట్ రాంగ్. ఓకే. ఏది అందం కోసం అని అస్సలు కాదు. ఓకే. వే బ్యాక్ లేట్ 90s ఆ టైంలో కొంచెం అట్లా కాన్సెప్ట్ బిగిన్ అయింది. రైట్. కానీ ఇమాజిన్ నీ గ్లాసెస్ లేవు కాబట్టి తెలియదు, కళ్ళజోడు పెట్టుకున్న అడిగితే తెలుస్తుంది. అందం కాదు అది, అడ్వాంటేజ్. ఏమి లేకుండా చూడటం ఎంత అడ్వాంటేజ్. కింద పడినాయి, పగిలిపోయినాయి, మిస్ అయినాయి, పాపం వాళ్ళకి కనపడదు. ఎట్లా ఆల్సో మెయింటెనెన్స్ మ్యామ్, ఎవ్రీ టైం మనం చెకప్ చేయించుకోవాలి, గ్లాసెస్ మార్చుకోవాలి, అలాంటివి కూడా చాలా మంది రికరింగ్ ఎక్స్పెండిచర్. కరెక్ట్. కాంటాక్ట్ లెన్సెస్ ఉంటాయి, అవి కూడా అంతే ఎక్స్పెన్సివే. ప్లస్ వాటితో చాలా లిమిటేషన్స్. యూ కాంట్ గెట్ ఇన్ టు వాటర్, యూ కాంట్ హ్యావ్ ఎ షవర్, అసలు అలా కళ్ళు అలా పడుకోకూడదు. డ్రైవ్ చేసేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. బైక్ మీద వెళ్ళినప్పుడు డస్ట్ పార్టికల్ ఏమైనా పడితే చాలా ఇబ్బంది ఉంటుంది, కనిపించదు ఫస్ట్ కొన్ని సార్లు దూరం ఎంత ఉందో లాంటి. బ్యూటీ కమ్స్ లేటర్. రైట్. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా అలో చేస్తుంది. వావ్. ఓకే. బేసిక్ ప్రొసీజర్స్ లాంటివి. సో ఏ ఏజ్ క్రైటీరియా? మెరైన్ చాలా మంది వాళ్ళు allowing it. Amazing. So ఏ ఏజ్ క్రైటీరియా నుంచి మనం స్టేబుల్ పవర్ అనుకున్నాం కదా. రైట్. సో యూజువల్లీ 18 అబవ్ అయితే బెటర్. 20, 21 ఇప్పుడు డిజిటల్ స్ట్రెస్ వచ్చాక నేనైతే ఆగండరా, 18 వస్తే గబుక్కుని కాదు, చూద్దాము, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అది ఇంప్రూవ్ అవ్వాలి. ఎక్సెసివ్ గా వాళ్ళు పిల్లలు కూడా అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లో చదవట్లేదు, డిజిటల్ ల్యాప్టాప్ మీద డెస్క్టాప్, కొంతమంది ఫోన్లలో కూడా ఈజీ కదా. అంటే ఇట్ క్యారీస్ 10 టెక్స్ట్ బుక్స్ కదా. రైట్. ఇన్ని టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయకుండా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మెటీరియల్ దొరుకుతుంది. సో అందరూ స్క్రీన్స్ మీద చదువుతున్నారు. బుక్స్ మీద చదివేటప్పుడు మనకి షిఫ్టింగ్ ఫోకస్ ఉంటుంది. రైట్. మరి స్క్రీన్ మీద ఒకటే ఫోకస్, లాస్ట్ స్టేర్ చేస్తాము. సో ఫటీగ్ ఉంటుంది, ఐ మజిల్స్ అలసిపోతాయి. అంటే దూరం చూసినా దగ్గర చూసినా, దూరం చూసినప్పుడు మజిల్ యాక్షన్ ఉండదు, దగ్గరగా చూసినప్పుడు మజిల్ యాక్షన్ ఉంటుంది. ఓకే. సో అందుకని ఇప్పుడు మనకు కాళ్ళు కొంచెం ఎక్కువసేపు నడిస్తే కాళ్ళు నొప్పి పెడతాయి అన్నట్టు. రైట్. ఐ మజిల్ కూడా ఫటీగ్ ఉంటుంది కదా. సో కొంత రెస్ట్ ఇస్తే బాగున్నట్టు ఉంటుంది. అలాగే ఇవాపరేటివ్ డ్రైనెస్, ఎందుకంటే కళ్ళు ఆర్పకుండా చూస్తాం, బ్లింక్ చేయం. రైట్. అందుకే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ కి 20 రూల్ అని చెప్తాం. ఓకే. ఎవ్రీ 20 minutes లుక్ 20 feet away అండ్ బ్లింక్ 20 times. ఓకే. ఈచ్ బ్లింక్ తోటి సర్ఫేస్ వెట్ అవుతుంటుంది. లైక్ ఆటోమేటిక్ గా మీరు చెప్తున్నప్పుడు నేను కూడా చేస్తున్నాను. రైట్. అలాంటివి అన్నమాట. అందుకని ఈ డిజిటల్ స్ట్రెస్ మూలాన ఇంకా ఎక్కువ అవుతుంది. అధిక శ్రమకు ఉన్నాయి కదా, మీరు కొంచెం ఆ ఏజ్ నుంచి అయితే కొంచెం బెటరు. ప్రెడిక్టబుల్ అంటే స్టేబుల్ పవర్ అనేది మోర్ ప్రెడిక్టబుల్ అది. అలాగే క్యాటరాక్ట్ కేసెస్ మన ఇండియాలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇస్ ఇట్ వన్ ఆఫ్ ద రీజన్ బ్లైండ్నెస్ కి? అది హైయెస్ట్ అక్రాస్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ ఇండియా. క్యాటరాక్ట్ అనేది అందరికీ వస్తుంది. నేను అడుగుతా ఉంటా, మీరు ఫిజిక్స్ క్లాస్ లో చదువుకున్నారు కదా, లైట్ కెనాట్ పాస్ త్రూ ఒపాక్ మీడియా అని. రైట్. ఓకే. రైట్. సో అది లోపల ఉండే న్యాచురల్ లెన్స్, అది క్లౌడీగా అవుతుంది, అప్పుడు విజన్ తగ్గుతుంది అనమాట. సో క్యాటరాక్ట్ అనేది అందరికీ వస్తుంది, ఇంక్లూడింగ్ మీ. ఎవరికైనా అంటే ఇంక్లూడింగ్ మీ అంటే ఎందుకు చెప్పంటే చాలా మంది అనుకుంటారు మీరు డాక్టర్లు ప్రివెంట్ చేయగలరు. ప్రివెంట్ అది కాదు, అది ఏజింగ్ తోటి వచ్చేది. కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్ తో అంటే స్టీరాయిడ్ ఇండ్యూస్డ్ రావచ్చు, ఎక్కువగా ఎక్సెసివ్ యూవి లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు క్యాటరాక్ట్ ఇండ్యూస్ అవ్వచ్చు. చాలా మంది మనం ఆస్మాటిక్స్ కొంతమందికి వాళ్ళకి స్టీరాయిడ్ ఇన్హేలర్స్ అవి కూడా పెడతారు. సో వస్తుందమ్మా ఖచ్చితంగా. ఎవ్రీవన్ షుడ్ గో త్రూ ఆర్ ఇట్ డిపెండ్స్? నో ఏజ్ తోటి అందరికీ వచ్చేదే. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం క్యాటరాక్ట్ వస్తుంది. ప్రతిమా కారణాలంటే ఇవి. ఒక్కొక్కసారి ట్రామా. రైట్. ఓకే. షటిల్ కాక్ ఇంజరీస్ ఎంత ఫ్రీక్ ఇంజరీస్, అసలు ప్రొటెక్టివ్ గ్లాసులు పెట్టుకొని చేయాలి. రైట్. ఓకే. మరి సర్జరీస్ ఎలా ఓవర్ ది ఇయర్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి మ్యామ్? క్యాటరాక్ట్ సర్జరీస్ అమేజింగ్ టెక్నాలజీ ఇవాల్వ్ అయింది. రైట్. సో చాలా చిన్న కీ హోల్స్ వాటి ద్వారా చేసేసరికి పొద్దున్న చేస్తే సాయంత్రం నుంచి విజన్ వచ్చేస్తుంది. ఓకే. సో అంత ఫాస్టర్ రికవరీస్. సో
ఆ ప్రొసీజర్ బాగా ఇవాల్వ్ అయింది. ఇదో రోజుల్లో ఇక్కడి నుంచి ఇక్కడ కట్ చేసేయి, కుట్లు Okay. వేసి చాలా It used రెస్ట్రిక్షన్స్ to be also painful, I believe. వంగొద్దు, అటు పడుకోవద్దు. యా Yes, okay. సో ఇప్పుడంతా అలా ఏం లేదు. సక్సెస్ రేట్ కూడా ఉండేది కదా ఆ Okay. రోజుల్లో Oh. టెక్నాలజీ. ఇప్పుడు బాగా ఇవాల్వ్ అయింది. మనం ఏం డిలే చేయలేమా మ్యామ్ క్యాటరాక్ట్ రాకుండా? లేదమ్మా. ఓకే. సో ఇట్లా ఇవాల్వ్ అయ్యేసరికి ప్రొసీజర్ టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యేసరికి లెన్స్ టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యింది. అందుకని కళ్ళజోడు అవసరం లేని లెన్సులు కూడా వచ్చాయి. ఓకే. సో ఆ రోజుల్లో లెన్సే లోపల పెట్టకపోతే ఇంతలా కళ్ళజోడు ఉండేది క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత. ఈ రోజు లెన్స్ లోన పెడితే అసలు కళ్ళజోడే లేకుండా ఉండే టెక్నాలజీ లెన్స్లు అలాంటి ప్రొసీజర్స్ ఇవాల్వ్ అయినాయి. సో ఒకసారి క్యాటరాక్ట్ సర్జరీ చేశాక మళ్ళీ వాళ్ళకి ఏం రాదు కదా, ఇంకా ఇట్స్ డన్ ఆర్ It కెన్ is వి done. ఎక్స్పెక్ట్? ఇట్స్ డన్. ఓకే. అయితే ఈ లెన్స్ పెట్టినప్పుడు ఒక సపోర్ట్ వెనకాల వదిలేసి పెడతాము. ఒకసారి చిన్న మెమ్బ్రెయిన్ లాగా వస్తే సర్జరీ ఏమి ఉండదు, చిన్న Okay. లేజర్ షాట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. అది అలాగే డయాబెటీస్ మ్యామ్, చాలా వరకు మనం మాట్లాడుకున్నట్టు కేసెస్ ఎన్నో పెరుగుతూ వస్తున్నాయి మన దేశంలో. ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. చూపు ఎందుకు అందులో ఎఫెక్ట్ అవుతుంది డయాబెటీస్ లో? గుడ్ క్వశ్చన్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే. సో మీకు తెలుసు కదా, డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ రావచ్చు కదా, బ్రెయిన్ లో పెరాలిటిక్ స్ట్రోక్స్ రావచ్చు, Right. కిడ్నీస్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళొచ్చు. ఈ రెండు రీజన్స్ చెప్తారు కదా షుగర్ బీపీ. ఎగ్జాక్ట్లీ. అనదర్ టార్గెట్ ఆర్గాన్ కంటి వెనకాల రెటీనా, ఆప్టిక్ నర్వ్ అనే నర్వ్స్. కన్ను మెకానిజంలో ఇలా ముందు భాగం అంతా ఫోకసింగ్ ఉంటే ఆ ఫోకస్ చేసినవన్నీ వెనకాల ఈ రెటీనా, ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి ఇమేజ్ వెళ్ళినప్పుడు కనబడుతుంది. సో ఈ షుగర్ బీపీలో ఈ రెండు టార్గెట్ చేసేది రెటీనా, ఆప్టిక్ నర్వ్నే. ఓకే. సో నర్వ్ టిష్యూస్ అవి తీసి ఇంకోటి పెట్టలేం కదా. సో అందుకని ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ సర్జరీకి వచ్చినప్పుడు సర్జరీ అప్పుడు కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు, అలా కాదు. ఓకే. సో యు ఆర్ టాకింగ్ అబౌట్ ద మెడిసిన్, అంటే షుగర్ ఎప్పుడు కంట్రోల్ లో షుగర్ ఉంచుకోవాలి? బీపీ రెండును. షుగర్ అన్న స్లో ప్రాసెస్ లో ఎఫెక్ట్ చేస్తే బీపీ సడన్ గా, సో ఐలో కూడా స్ట్రోక్స్ వస్తాయమ్మా. ఓహ్, ఇస్ ఇట్? ఓకే. ఐ చిన్నది కదా, దాంట్లో ఉండే బ్లడ్ వెసల్స్ చిన్నవి కదా, సన్నగా ఉంటాయి. రైట్. సో అందులో దానికి కూడా తీసుకెళ్లేవి తీసుకొచ్చేవి ఉంటాయి కదా. అలాగే అలాగే దాంట్లో స్ట్రోక్స్ వచ్చాయనుకో, ఓకే. మెయిన్ కి స్ట్రోక్ వస్తే ఒక్కొక్కసారి మొత్తం కంప్లీట్ విజన్ లాస్ అయిపోతుంది. Oh అది my తీసి God. ఇంకోటి పెట్టలేం. అలాగే డయాబెటిక్ రెటినోపతి అనేది 3 స్టేజ్ల్లో ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాం. రైట్. సో మైల్డ్ గా ఉన్నప్పుడు, మోడరేట్ గా ఉన్నప్పుడు కూడా క్యాండిడేట్ కి అర్థం కాదు, విజన్ బాగానే ఉందని తిరిగేస్తుంటారు. అవును. సివియర్ గా అయినప్పుడు నాకు ఏదో తేడాగా ఉందని వస్తారు, అప్పుడు సివియర్ స్టేజ్ లో ఉంది. అందుకని షుగర్ వాళ్ళైనా బీపీ వాళ్ళైనా ఉంటే యాన్యువల్ చెక్స్ ఖచ్చితంగా డ్రాప్స్ వేయించుకొని చెకప్ చేయండి. రెటినల్ స్క్రీనింగ్ అంటూ ఉంటారు. అదే మరి. ఓకే. ఓకే. రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలి. రెగ్యులర్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్. అంటే గ్లాసెస్ చెకప్ అనేది అందరూ చేయించుకుంటారు, కానీ ఇలా డ్రాప్స్ వేయించుకోవాలి చాలా టైం పడుతుంది అనుకుంటుంటారు. యూనో వస్తే 2-3 గంటలు టైం పడుతుంది ఆ ప్రాసెసెస్ అన్ని అయ్యేసరికి. బట్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే సివియర్ స్టేజ్ లోకి వచ్చినాక ఒక్కొక్కసారి విజన్ ని రికవర్ చేయడం కష్టం. రైట్. మనం వార్న్ చేయొచ్చు, మీకు మైల్డ్ గా ఉంది, ఇప్పుడు మీరు స్ట్రిక్ట్ గా షుగర్ కంట్రోల్ చేస్తే అది రివర్ట్ కూడా అవుతుంది అని చెప్తాం. ఓకే. అలాగే దీన్ని ప్రివెంట్ చేయలేమా మ్యామ్? అంటే ఇది డయాబెటీస్ వల్ల కదా, ఇది రూట్ కాజ్ డయాబెటీస్ ఇక్కడ. రైట్. సో రూట్ కాజ్ ని కంట్రోల్ చేస్తే చాలు కదా. అమేజింగ్. అది కదా కంట్రోల్ చేయాలి. మనం నా కంటికి ఏదైనా చేయండి అంత డ్యామేజ్ అయినాక ఎవరు చేయలేరు. ప్రొసీజర్స్, లేజర్స్ ఉన్నాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, సర్జికల్ ప్రాసెస్ కూడా ఉంది, కానీ ఏదైనా ఇట్ ఈస్ ఎ రిపేర్ వర్క్ దానికి జరిగినప్పుడు. గ్లకోమా ఇస్ ఎ సైలెంట్ థీఫ్ ఫర్ సైట్ అంటూ ఉంటారు. ఏంటి మ్యామ్ అసలు గ్లకోమా అంటే? గ్లకోమా కూడా ఆప్టిక్ నర్వ్ అని మన కంటికి ఇటుపక్క బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది. ఇందాక చెప్పా కదా, ఫోకసింగ్ మెకానిజం అంటే రైట్. మనం చూసే ఇమేజ్ ని ఆప్టిక్ నర్వ్ క్యారీ చేస్తుంది సిగ్నల్. గ్లకోమా అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, కళ్ళు తలా తిప్పకుండా, ఇదంతా నా ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఇట్లా అన్ని కనపడతాయి. దానిలో ఏమవుతుందంటే స్లోగా అలా కుదించకపోతుంది, ట్యూబులర్ విజన్, ఈవెన్చువల్ గా బ్లైండ్ అయిపోతారు. ఓకే. యా. సో ఇది డ్రాప్స్ వేసి మేము చూసినప్పుడు మాకు ఆ నర్వ్ ఎలా ఉంది, హెల్దీగా ఉందా, ఏదైనా గ్లకోమా లాంటి ఎఫెక్షన్ ఉందా లేదా అర్థం అవుతుంది. దాంట్లో ప్రెషర్స్ పెరిగి నర్వ్ డ్యామేజ్ అయ్యేది ఒక టైప్ ఆఫ్ గ్లకోమా. ఓకే.
కంట్లో మనకి ప్రెషర్ ఉంటుంది, నార్మల్ ఉండాలి. బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, నార్మల్ ఉండాలి కదా అలా. రైట్. అలాగే కంట్లో కూడా ప్రెషర్ అనేది ఒక నార్మల్ రేంజ్ లో ఉండాలి, 20 లోపల ఉండాలి. ఓకే. అది ఎక్కువైనప్పుడు ఈ నర్వ్ డ్యామేజ్ మొదలవుతుంది. అది ఒక టైప్ ఆఫ్ గ్లకోమా. ఇంకొక టైప్ ఆఫ్ గ్లకోమా ఉంటుంది నార్మోటెన్సివ్, అంటే ప్రెషర్ నార్మల్ ఉంటుంది కానీ గ్లకోమా వస్తుంది. సో కొంతమంది అనుకుంటారు ఐ ప్రెషర్ ఒక్కటి చెక్ చేయించుకుంటే గ్లకోమా స్క్రీనింగ్ అయిందని. కాదు, ఓకే. ఐ ప్రెషర్ నార్మల్ ఉండి కూడా గ్లకోమా వల్ల డ్యామేజ్ అయ్యి విజన్ కోల్పోవచ్చు పర్మనెంట్ గా. ఎక్కువ ఎవరికి చూస్తూ ఉంటాం మ్యామ్ ఈ గ్లకోమా? అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ ఉంటే ఉంటాయి కానీ వాళ్ళకే రావాలని లేదు. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో వాళ్ళు బ్లడ్ రిలేటెడ్ ఎవరైనా 40 నుంచి స్క్రీనింగ్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. ఈ ఏడాది చేయించుకున్నాము మాకు డాక్టర్ చెప్పారు లేదు అంటే మళ్ళీ రాదు అని కాదు. సో యాన్యువల్ చెకప్స్ వాళ్ళకి అది రాకుండా చేయలేం ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే జెనెటికల్. అందుకనే వాళ్ళు యాన్యువల్ చెకప్స్ ఇంపార్టెంట్. సో అర్లీగా చూసామనుకో, అర్లీ డయాగ్నోసిస్, వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ డ్రాప్స్ తోటి మనం దాన్ని సేవ్ చేయొచ్చు. కొంతమంది 70%, 80% డ్యామేజ్ అయినాక వస్తారు, అది పోయినట్టే. మిగిలిన 20-30% మనం సేవ్ చేయగలం. అందుకని ఈ స్క్రీనింగ్స్ ఇంపార్టెంట్. స్క్రీన్ టైం మ్యామ్ మీ దగ్గర ప్రత్యేకించి ఈ ప్రాబ్లం కి చికిత్స ఉందని చాలా మంది బయట కూడా మాట్లాడుకుంటారు. అద్భుతమైన ట్రీట్మెంట్స్ మీరు అందిస్తూ ఉంటారని. ఈ స్క్రీన్ టై ఏంటి జెనెటిక్ గా వచ్చినప్పుడు హౌ ఇస్ ఇట్ దేర్ మ్యామ్? అంటే మీరు ఎలా ట్రీట్మెంట్ అందజేస్తున్నారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? ఇంట్లో కూడా పిల్లల్లోనే చూస్తుంటాం కదా ఎక్కువగా. రైట్. సో ఇదో రోజుల్లో మెల్ల అదృష్టం అని వదిలేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. రైట్. ఒకటి పిల్లల్లో చిన్నగా ఉన్నప్పుడే చేసేసేయాలి, ఎందుకంటే మెల్లలో ఏమవుతుందంటే ఒక కన్నుతోనే చూస్తుంటారు. అది జెనెటిక్ కే వస్తుంది, జెనెటిక్ గా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్, ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా అలా అవ్వచ్చు. ఓ మై గాడ్. ఓకే. అయితే ఒక అయ్యే చూస్తుంటది, అంటే బైనాక్యులర్ విజన్, 2 కళ్ళతో చూడరు వాళ్ళు, ఒక కన్నుతోనే చూస్తుంటారు. ఓకే. సో ఆ డెప్త్ ఆఫ్ ఫోకస్ దాంట్లో ఉండే బైనాక్యులర్, ఆ 3D అనుభూతి ఉండదు కదా. సో అందుకని అలాగే కాకుండా పర్సనాలిటీ చిన్నప్పుడు అలా ఉంటే ఈ స్కూల్స్ వాటిలో పిల్లలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, పర్సనాలిటీ కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్ లో అవును. అట్లా. అందుకని అన్ని రకాలుగా స్క్వింట్ కి తప్పనిసరిగా పేరెంట్స్ భయపడకూడదు. పిల్లలకి సర్జరీ అంటే అన్ని స్క్వింట్లకి సర్జరీలు ఉండవు కదా. సో కొన్నిసార్లు గ్లాసెస్ తోటి కరెక్ట్ అవ్వచ్చు. సో అసెస్ చేసి చెప్తారు. ఓకే, గ్లాసెస్ తో కూడా కరెక్ట్ అయిపోవచ్చు, కొంచెం అవ్వచ్చు. కాకపోతే అలా కానప్పుడు సర్జరీ అంటే భయపడిపోతారు పిల్లలు కదా, పేరెంట్స్ కి ఆందోళన ఉంటుంది. అమ్మో ఇంత చిన్న బిడ్డకి ఆపరేషన్ అని భయపడతారు, కానీ భయపడకుండా చేయించుకోవాలి. ఓకే, చిన్నప్పుడే మనం రైట్ చేసుకుంటే పెద్ద. అందులో ఒక్కొక్కసారి ఆ స్క్వింట్ ఉన్న వాళ్ళకు కూడా సైట్ ఉండొచ్చు, లేదా సైట్ లేకుండా కూడా స్క్వింట్ ఉండొచ్చు. నార్మల్ స్క్వింట్ ఉండొచ్చు, ఎందుకంటే సైట్ ఉన్న వాళ్ళందరికీ స్క్వింట్ ఉండదు. రైట్. అంటే స్క్వింట్ ఉన్నప్పుడు సైట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. అండ్ హౌ ఇస్ దిస్ అందులోనే ఇంకో కండిషన్ ఉందమ్మా, లేజీ ఐ అని. ఓకే. కొన్నిసార్లు లేజీ ఐ అంటే ఒక ఐ, ఇందాక మనం ఫస్ట్ నువ్వు అన్నావు కదా ఒక బేబీకి వాళ్ళ లేజీ ఐ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కి సిగ్నల్ వీక్ అవుతుంది కదా, స్లోగా ఆ ఐ డీవియేట్ అవుతుంది, స్పింట్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి గుడ్ ఐని ప్యాచ్ చేసి ఈ ఐని స్ట్రెంథెన్ చేసే ఇది ఉంది. ఓకే. సో అట్లా ఇంప్రూవ్ చేయొచ్చు దాన్ని. అలాగే ఈజ్ ఏఐ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్థల్మాలజీ మ్యామ్, ఎలా చూస్తున్నారు? ఇంకా కమింగ్ డేస్ లో ప్రాబబ్లీ ఏఐ వల్ల చాలా హెల్ప్ జరుగుతుంది. ఎందుకంటే కొన్ని గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతిలు ఆల్రెడీ వచ్చేసింది, అది స్క్రీనింగ్ మెథడాలజీ అవన్నీ వచ్చేసాయి. రైట్. అంటే ఏదైనా కాస్ట్, ఏ సాఫ్ట్వేర్ ని కొనుక్కోవాలి, దాన్ని ఎంప్లాయ్ చేయాలి, అగైన్ ఎక్స్పెన్సివే కదా. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎక్సలెంట్ యూస్ఫుల్ టూల్. ఎందువల్ల అంటే కొన్నిసార్లు క్లినికల్ గా డయాగ్నోసిస్ చేయలేనివి ఇవేంటి డేటాబేస్ కదా, సో అర్లీగా ఉన్నవి కూడా అది డిటెక్ట్ చేసేసి. రైట్ మేడం. అలాగే ఆన్లైన్ లో ఎక్కువగా కొంతమంది టెస్ట్లు చూపించుకుంటూ ఉంటారు, కన్సల్ట్ చేస్తూ ఉంటారు. విల్ దట్ యాక్చువల్లీ హెల్ప్? అంటే ఐ విషయంలో మీరు చూసి కన్సల్ట్ చేసి టెలి ఆఫ్థల్మాలజీ అంటుంటారు, టెలి ఆఫ్థల్మాలజీలో అలా కాదు. ఓకే. ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి ఉంది, దాన్ని పిక్చర్ తీసి రెటినా డాక్టర్ తో షేర్ చేయడము. అలాగే గ్లకోమాలో కూడా
వెనకాల పిక్చర్ తీసి గ్లకోమా డాక్టర్ తోటి చూసి షేర్ చేసేది. ఓకే. కొన్నిసార్లు అలా చెయ్యొచ్చు. బట్ ఊరికే ఆ రెడ్ ఐ ఉంది అంటే ఆన్లైన్ ట్రీట్మెంట్లో రెడ్ ఐకి రకరకాల రీజన్స్ ఉంటాయి. రైట్. సో దేని వల్ల వచ్చింది అనేది అది కొంచెం వేగ్. పర్సనల్లీ నేనైతే ఇష్టపడను. సో రెండు డిఫరెన్స్ ఉంది. ఓకే. కొన్నిసార్లు హెల్ప్ దట్స్ No. వాట్ మై క్వశ్చన్ వాస్. టెలి ఆఫ్థల్మాలజీలో ఇక్కడ ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ తోటి, సో లైక్ జనరల్ ఆఫ్థల్మాలజిస్ట్ వెనకాల రెటినా అనే దాన్ని పిక్చర్ తీసి ఆప్టిక్ నర్వ్ చేసి ఇంకొక డాక్టర్ కి పంపించి ఇది రెటినా డాక్టర్ కి స్పెషలిస్ట్ అడిగితే ఫైన్ యూస్ఫుల్. అలాగే ఆప్టిక్ నర్వ్ అంటే గ్లకోమా అనే దానికి వస్తుంది, అది ఏమన్నా ఉందా. అలాగే న్యూరో ఆఫ్థల్మాలజిస్ట్ తోటి పిక్చర్ తీసి వీళ్ళ సిమ్టమ్స్ అది ఓకే. బట్ కంట్లో రెడ్ గా ఉంది, నాకు ఇంకేదో ఉంది, నాకేదో నాకు చెప్తారా మీరు? అది ఇట్స్ నాట్ పాసిబుల్. మాకు మైక్రోస్కోప్ తో చూస్తాం. నార్మల్ కంజంక్టివైటిస్ కంటే వైరల్ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ టు హీల్. కొంతమంది చాలా అప్సెట్ అయిపోతారు. మెడ్రాస్ ఏముంది డ్రాప్స్ ఇస్తే తగ్గలేదు, రివ్యూస్ రాసేస్తారు, నెగిటివ్ రివ్యూస్. ఆ డాక్టర్కి ఏం తెలియదు రాయలు. కానీ మరి జలుబు వస్తే ఒక్కొక్కసారి 2 రోజుల్లో తగ్గుద్ది, ఒక్కొక్కసారి 2 నెలలు కూడా. యూ నో దట్ ఇట్స్ ఎ వైరస్. కోవిడ్ టైంలో అర్థం కాలా. అట్లా ఈ వైరస్ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అవుతాయి. లాంగ్ ఫాలో అప్ ఉంటుంది. అంటే వాటికి యాంటీ వైరల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే కార్నియా అనే నల్లపొరని అది అటాక్ అయింది అనుకో, విజన్ కూడా డ్యామేజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకని ఊరికే సింపుల్ రెడ్ ఐస్ నాట్ ఎవ్రీథింగ్. అట్లా రకరకాల రీజన్. కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా విజన్ కూడా ఇబ్బంది అవుతుంది. సో వట్టి ఏదో యాంటీబయాటిక్ అలా ఇస్తే సరిపోదు. ఇలా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. కొన్నిసార్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటారు కదా, వాళ్ళలో అలాంటివి రావచ్చు. అట్లాగే కొన్నిసార్లు టీబీ కూడా కంట్లో అలా ప్రజెంట్ చేయొచ్చు. మేము ఒక్కొక్కసారి చూసి పల్మనాలజిస్ట్ కి రిఫర్ చేస్తాము, రుమటాలజిస్ట్ కి రిఫర్ చేస్తాము. సో అందులో కూడా రెడ్నెస్ వాటితో ప్రజెంట్ చేస్తారు. ఇట్లా ఇన్ని రకాల ఉన్నప్పుడు అది రైట్. మ్యామ్, ఇప్పటి వరకు మీ సర్వీస్ లో మొత్తం ఏదైనా మెమరబుల్ మూమెంట్, ఏదైనా పేషెంట్ ని చూసినప్పుడు వాళ్ళు మీకు ఇచ్చిన రెస్పాన్స్ కానీ, ట్రీట్ చేసింది ఇప్పటి వరకు చాలా చిన్న పిల్లల్లో స్పెషల్లీ ట్రీట్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందము, అలాంటివి మీకు బాగా మెమరబుల్? మోర్ దాన్ దట్, వన్ పేషెంట్స్ అటెండెంట్ వాళ్ళ డాటర్ ఆమె గూగుల్ రివ్యూ పెట్టింది. ఓకే. సో వాళ్ళ ఫాదర్కి సర్జరీ చేశాను నేను. నాకు చాలా అది భలే టచింగ్గా అనిపించింది. ఆయన తర్వాత ఈ పాస్డ్ అవే, చనిపోయారంట. అమ్మాయి చనిపోయినాక గూగుల్ రివ్యూ పెట్టింది. మా ఫాదర్కి లాస్ట్ డేస్లో ఆ డాక్టర్ సర్జరీ చేశారు. ఆయన అప్పటిదాకా చాలా అన్ని మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉండినాయి ఏదో. సో సర్జరీ చేసినాక విజన్ వచ్చాక ఆయన కొద్దిగా బెటర్ అయ్యారు. విజన్ రాకపోతే మీరు చూడండి, వాళ్ళు చాలా డల్గా డిప్రెస్డ్గా ఉంటారు కదా. సో ఆ రివ్యూ ఇట్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. సో అట్లా థింగ్స్ వచ్చి ఎందుకు ఇంత ఏముంది, మేము ఏదో చేసాము, దానిలో ఏముంది అనిపిస్తుంది. కానీ మేబీ అదర్ సైడ్ ఈజ్ డిఫరెంట్ కదా. ఆల్సో మ్యామ్, మీరు సెలబ్రిటీస్ ని చాలా వరకు చాలా మంది మేము చూసాము, మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు. హౌ ఇస్ ద బాండ్ విత్ దెమ్? అంటే మన నార్మల్ వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు ఎలా ఉంటది, సెలబ్రిటీని ట్రీట్ చేసినప్పుడు మీరు యాజ్ అ డాక్టర్ ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు, లేదా హౌ విల్ ఇట్ గో? అంటే సెలబ్రిటీస్ అయినా కామనర్స్ అయినా మనమైనా అందరం ప్రాబ్లం వచ్చినప్పుడు అందరికి అలాగే ఉంటుంది కదా. సో వాళ్ళు ఏంటంటే అంటే మీకు యాజ్ ఎ ప్రెషర్ ఉంటుందా, వాళ్ళు సెలబ్రిటీస్ వచ్చారు కొంచెం వాళ్ళ టైం లైన్స్ కూడా అంటే వాళ్ళకి కొద్దిగా అంటే వాళ్ళకి కొంచెం క్రౌడ్ తోటి లేకుండా చేయాలి కాబట్టి కొంచెం అలా వి టేక్ కేర్ ఆఫ్ దాట్. సో బట్ దెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, యాజ్ యూ సెడ్, కొన్నిసార్లు సెలబ్రిటీస్ చేసినా చేయకపోయినా ఇలాంటి వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ నుంచి we feel really happy. Right. Yeah. Ma'am, thank you so much. అలాగే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మ్యామ్. ఒక హ్యాబిట్ అందరూ ఇవాళ నుంచి వెంటనే స్టాప్ చేయాలి అంటే ఏంటి? Related to the eye. So minimize the screen watching.
ఇంక్రీజ్ యువర్ అవుట్డోర్ యాక్టివిటీస్. వావ్. ఓకే. వన్ ఫుడ్ ఫర్ హెల్దీ ఐస్. ఎనీ కలర్డ్ వెజెస్ ఆర్ ఫ్రూట్స్, ఓకే ఎనీథింగ్. మ్యామ్, దిస్ యాక్చువల్లీ So హెల్ప్స్. you say no, red, green, orange. Yeah, antioxidants rich. క్యారెట్ good. తినండి మీ కళ్ళు బాగుంటాయి అంటుంటారు చిన్నప్పటి నుంచి. See, vitamin A is different thing. ఓకే. విటమిన్ ఏ వల్ల డార్క్ అడాప్టేషన్. మనం థియేటర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం టైం అయినాక వస్తుంది కదా మనకి విజన్. అవును. సో విటమిన్ ఏ లోపంలో వాళ్ళకి ఆ చీకట్లో చూపు తగ్గుతుంది. సో అది విటమిన్ ఏ, అంతేగాని విటమిన్ ఏ ఇస్తే గ్లాసెస్ పోవు. ఓకే. ఓకే, మరి అలాగే కంటి వెనకాల రెటినాలో ఉండే నర్వ్ లేయర్స్ అన్నీ కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటాయి. ఓకే. ఒక కండిషన్ ఉంది, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ అని. సో అది వస్తే బ్లైండ్ అవుతారు. ఓకే. సో ఆ రకంగా ఎనీ కలర్డ్ వెజిటబుల్స్ వీటిలో రిచ్ సోర్సెస్ ఉంటాయి ఇవి. ఓకే, రైట్ మ్యామ్. ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్స్ తప్పనిసరిగా చేసుకోవాల్సిన కంటి పరీక్ష ఏది? ఇలా డ్రాప్స్ వేయించుకొని వెనక భాగాన్ని పరీక్ష చేయించుకోవడం. ఓకే, రెగ్యులర్ గా అంటే ఒక అంటే 6 months. అక్కడ వెళ్ళి కూర్చోవాలా, తర్వాత 4-5 hours బ్లర్ అవుతుంది. చాలా మంది ఇష్టపడరు, కానీ దీనివల్ల ఈ బెనిఫిట్ ఏంటంటే వెనకాల నర్వ్స్ ఎలా హెల్తీగా ఉన్నాయా లేదా తెలుసు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటూ ఉంటాం. మరి Correct. ఇలాంటప్పుడే మనం చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే డిటెక్ట్ చేసి మీ సలహా తీసుకోవచ్చు. రైట్ మ్యామ్. క్యాన్ బ్లైండ్నెస్ ఆల్వేస్ బీ ప్రివెంటెడ్? బ్లైండ్నెస్ డ్యూ టు క్యాటరాక్ట్ ఈజ్ రివర్సిబుల్, వావ్. ఓకే. బట్ బ్లైండ్నెస్ డ్యూ టు గ్లకోమా, అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటినోపతి, అలాగే మ్యాక్యులర్ డిజనరేషన్ అని చెప్పా కదా, అవి కావు. మ్యామ్, పిల్లల అలాగే హై మైనస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి రెటినా డిటాచ్మెంట్ అనే కండిషన్ వస్తే కూడా విజన్ లాస్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడు కూడా హై మైనస్, కొంచెం మైనస్ పవర్ ఉన్నప్పుడు కూడా రెటినాలో డ్రాప్స్ వేసి చూసినప్పుడు పెరిఫరల్ రెటినాలో ఏమైనా వీక్ ఏరియాస్ ఉన్నాయా లేదా చూస్తాం. అప్పుడు అలాంటి వీక్ ఏరియా అనుకుంటే దానికి చుట్టూ చిన్న లేజర్ బర్న్ చేస్తే అది రెటినా డిటాచ్ అవ్వకుండా, విజన్ కోల్పోకుండా ఉంటుంది. రెటినా డిటాచ్ అయితే కూడా సర్జరీ చేయాల్సి ఉంటుంది, కానీ చిన్న దాంతో పోయేదానికి ఎందుకు, ఆ చిన్న లేజర్ సర్జరీ కాదు. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. మ్యామ్, పిల్లలకు మొదటి కంటి పరీక్ష ఎప్పుడు చేయించాలి? స్మాల్ బేబీస్ ఇందాక చెప్పాను కదా, 1.5 year years నుంచి కూడా చేసుకోవచ్చు రెగ్యులర్ గా. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండి లేదా వాళ్ళకి విజన్ సరిగా ఉందా లేదా డౌట్ ఉన్నప్పుడు తప్పనిసరిగా చేసేయచ్చు. బేబీస్ కే చేసేయచ్చు. కొంతమంది బేబీస్ క్యాటరాక్ట్ తో పుడతారు, రోజుల బేబీకి ఎమ్మటే చేసేయాలి, సర్జరీ చేసేయాలి క్యాటరాక్ట్ వస్తే. అప్పుడు డిటెక్ట్ చేస్తారు కదా డెఫినెట్లీ డాక్టర్స్. ఓకే, అంతా నియోనటాలజీ వాళ్ళు చూసి పంపిస్తారు కూడా. అలాగే ప్రీమెచ్యూర్ బేబీస్ కి ఆక్సిజన్ థెరపీ ఇస్తారు కదా, రైట్. సో దానివల్ల వెనక రెటినా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే రెటినోపతి స్క్రీనింగ్ అంటారు బేబీస్ లో. ఓకే, అది అది అన్ని మీరు ఈ పిడియాట్రిక్ వాళ్ళకి రెగ్యులర్ అది. ఓకే మ్యామ్, అసలు స్క్రీన్ టైం ఎంతసేపు వాడడం సేఫ్? స్క్రీన్ టైము అనేది కంటిన్యూస్ గా చేసే ప్రోగ్రామర్స్ వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్, అది వాళ్ళ ఫుడ్, అది చూడకూడదని అలా మనం టీవీ ప్రకారంగా చూడొద్దు, చేయొద్దని భయపెట్టకూడదు. ఇందాక నేను చెప్పా కదా, వాళ్ళు 20 రూల్ ఫాలో అవ్వాలి. కాకపోతే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ వర్క్ లో పడి. రైట్. సో పిల్లల్లో ఎంత తక్కువగా అంటే వాళ్ళ అవసరానికి, అంటే వాళ్ళు వీడియో గేమ్స్ ఆడటము లేదా ఊరికే ఫోన్లు ఇచ్చి వాళ్ళు తినాలని చెప్పి ఫోన్లు ఇస్తుంటారు చిన్న బేబీస్కి కూడా. అది చాలా డిస్కరేజ్ చేయాలి. అస్సలు వాళ్ళు ఏడిస్తే ఏం కాదు, ఆకలేసిన వాళ్ళు మెల్లగా వాళ్ళు ఇప్పుడు ఇవ్వకపోతే కాసేపు ఆకలి ఎవరికైనా వేస్తుంది కదా, ఆకలి అది ఇస్తేనే తింటారు అని అపోహలో ఉండి అలాంటివి ఇవ్వకూడదు. కొంతమంది ఫోన్ ఏదో కథలు చెప్పాలా, చూపించి తినిపించాలి, కానీ ఫోన్లు టీవీ అన్న నయం దూరంగా ఉంటుంది. అదే అంటున్నారు కొంతమంది, ఫోన్ బదులు మేము టీవీ చూపిస్తాం అంటున్నారు. అదైనా దట్స్ ఆల్సో నాట్ కొంచెం బెటర్, ఎందుకంటే దూరంగా ఉంది పెద్ద స్క్రీన్ కాబట్టి. సో ఏదో ఆప్షన్ లేక అందరికి అట్లా ఆప్షన్ ఉండదు కదా పాపం. సో ఏదో చేస్తుంటారు, బట్ ఫోన్లు ఐప్యాడ్లు మటుకు చూపెట్టకూడదు. ఏదైనా పిల్లలు కూడా హాఫ్ అన్ అవర్ ఏదో చూడొచ్చు, కానీ వాళ్ళు కంటిన్యూస్ గా చూడకూడదు. పెద్దవాళ్ళమైనా సరే స్ట్రెయిన్ అవుతా ఉంటది కదా. సో ఎస్పెషల్లీ మొబైల్ మీద చదివేది. మ్యామ్, కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ స్పెక్స్, విచ్ ఇస్ బెటర్ ఆప్షన్? స్పెక్సా కాంటాక్ట్ లెన్సెసా? సైట్ ఉన్నప్పుడు కళ్ళజోడు పెడతావా కాంటాక్ట్ లెన్స్ పెడతావా, పెట్టొచ్చు. కాంటాక్ట్ లెన్స్ ఏం తప్పేం కాదు, కాబట్టి వాటికి లిమిటేషన్ ఉంటుంది.
రోజుకి ఇన్ని అవర్సే పెట్టాలని 7-8 అవర్స్ ఎప్పుడన్నా వేసుకోవచ్చు, 12-14 Okay. అవర్స్ డైలీ బేసిస్ మీద వేస్తే కార్నియాకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ సప్లై ఉండాలి దానికి. Oh, మనం okay. వేసి రోజల్లా వేసి పడుకునే ముందు తీసి కళ్ళు మూసుకొని పడుకుంటాం కదా, Hmm. సో దానికి ఆక్సిజన్ సప్లై రాదు కదా, Hmm. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. Okay. అలాగే క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలి, బట్ హైజీన్ Hmm. డూస్ అండ్ డోంట్స్ అన్ని కాంటాక్ట్స్ కూడా మంచిదే, అలా ఏం కాదు, Hmm. కానీ కాంటాక్ట్ లెన్స్ యూజర్స్ పెయిర్ ఆఫ్ గ్లాసెస్ తప్పనిసరిగా ఉండాలి. యూస్ చేయాలి. ఓకే, రైట్ మ్యామ్. బెస్ట్ అడ్వైస్ ఫర్ గుడ్ ఐ హెల్త్ ఫర్ అవర్ ఆడియన్స్. మెయిన్ గా ఏంటంటే స్క్రీన్స్ ని ఎంత తక్కువగా వాడి, అదే బుక్స్ చదివే బుక్స్ కూడా కిండిలో చదువుతున్నారు కదా, సో రైట్. అంటే దిస్ క్యారీస్ 1000 బుక్స్ అని, సో మినిమైజ్ స్క్రీన్ వాచింగ్ అండ్ హెల్దీ డైట్ హ్యాబిట్స్. యూ నీడ్ టు హ్యావ్, మీరు జిమ్కి వెళ్తారా, యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఓకే, ఇంపార్టెంట్. ఐ హెల్త్కి ఇండైరెక్ట్గా ఎలా అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ప్రివెంట్ చేసేవి, ఓకే, రైట్. తప్పదు. అలాగే యూనో ఇప్పుడు మీకు రెగ్యులర్ ఐ చెకప్స్ అనేవి చేసుకోవాలి అనే ఆలోచన రావాలి. ఓకే మ్యామ్, యాజ్ డాక్టర్స్ మీకు టైం దొరుకుతుందా, అంటే లైక్ వాకింగ్ చేయడానికి కానీ ఫిజికల్ గా ఫిట్ ఉండడానికి? ఫిజికల్ ఫిట్నెస్ ఎవరికైనా ఇంపార్టెంటే, టైం చేసుకోవాల్సిందే. ఓకే, 5 Because గ్లాస్ you are in a 4 busy- గ్లాస్ లేవాలి, ఏదో ఒకటి చేయాలి. ఓకే, యూ ఆర్ ఇన్ బిజీ స్కెడ్యూల్. సో అసలు డాక్టర్స్ చెప్తుంటారు, అసలు డాక్టర్స్ కి టైం దొరుకుతుందా అనే క్వశ్చన్ చేసుకుంటారు మెజారిటీ డాక్టర్స్ కూడా, ఎందుకంటే తెలుసు కాబట్టి, ఇన్ అండ్ అవుట్ తెలుసు కదా. మ్యామ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్, చాలా మంది లేజర్ కానీ పిఆర్కే లాంటివి చేసుకొని ఉండుంటారు. ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ సైట్ వెనక్కి వచ్చేస్తుందా, లేకపోతే మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకోవాలా? హౌ డస్ ఇట్ వర్క్? పిఆర్కే స్మైల్ ఇవన్నీ కూడా ప్రెడిక్టబుల్ ప్రొసీజర్సే ఉంటాయి. ప్రీ ఆపరేటివ్ గా స్క్రీనింగ్ చేస్తాం కదా, అప్పుడు అవుతుంది డెసిషన్ మేకింగ్, రైట్. ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు. వన్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకున్నాక వెళ్ళాలి? కొంతమందిలో వస్తుంది, Okay. అందరికీ కాదు. Hmm. ఒక్కొక్కసారి అమ్మాయిల్లో కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు Right. కూడా చూస్తాం, ప్రెగ్నెన్సీలో కూడా. రైట్. కొంతమందికి థిన్ కార్నియా ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా వాళ్ళకి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు జెనెటిక్ రీజన్స్ ని మనం ఐడెంటిఫై చేయలేం కాబట్టి, బట్ మెజారిటీ టైం 5 to 10% లో నేను అలా వచ్చేది. మెజారిటీ టైమ్స్ నేను ఇప్పుడు సెకండ్ జనరేషన్ చేస్తున్నా, మా అబ్బాయిని తీసుకొచ్చాను, నువ్వు నాకు చేసావు, ఇప్పుడు మా అమ్మాయికి చేయని, ఇట్లా పేరెంట్స్. సో Okay. క్వైట్ ప్రెడిక్టబుల్, ఇది బాగుంటుంది. ఓకే ఇంకా కొన్నిసార్లు మనం అది ఐడెంటిఫై చేయలేము, అలాంటి ఐడెంటిఫై అలా కమింగ్ డేస్ లో ఏమన్నా చెప్తుందేమో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ థ్యాంక్ యూ ఇన్సైట్స్. సో మచ్. రైట్, దిస్ ఇస్ విత్ విజన్ హాస్పిటల్స్ నుంచి మన ఫౌండర్ అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు, ఎంతో వాల్యుబుల్ సైట్స్ ని మనతో షేర్ చేసుకున్నారు శ్రీలక్ష్మి గారు. మరి మరొక ఎపిసోడ్ తో కలుద్దాం. మీరు అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి లైఫ్. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.